చేసిందే దరిద్రపు పని, మళ్ళీ ఓవర్ యాక్షన్. భారత్ బుద్ధి చెప్తే ఎలా ఉంటుందో ఆసియా కప్ ఫైనల్తో ప్రూవ్ చేసింది టీమిండియా. ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొన్న వేళ పాక్ ప్లేయర్లు చేసినటువంటి అతి అంతా ఇంతా కాదు. అన్నిటికీ ఆన్సర్ చెప్తూ 3 మ్యాచ్ల్లోనూ ఉతికారేసి 9వసారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది టీమిండియా. గ్రౌండ్ అయినా వార్ ఫీల్డ్ అయినా పాక్పై గెలుపు ఎప్పుడు భారత్దేనని ప్రూవ్ చేసింది. యుద్ధ భూమిలోనైనా మైదానంలోనైనా ఎక్కడైనా ఫలితం ఒక్కటే, భారత్దే గెలుపు. దుష్ట పాక్పై అప్పుడు ఆపరేషన్ సింధూర్, దుబాయ్ గ్రౌండ్లో ఇప్పుడు ఆపరేషన్ తిలక్. మిస్సైల్స్లా పేలిన ఇండియన్ క్రికెటర్లు, పాక్ ప్లేయర్ల మైండ్ బ్లాంక్ చేసిన టీమిండియా. అన్ని ఆటల్లో పాక్ను ఓడించిన భారత్. జరిగింది గేమ్స్ కాదు, చిన్న దేశాల యుద్ధం. వెకిలి చేష్టలు చేస్తాడు ఒకడు, వెర్రి పనులతో రెచ్చగొడతాడు ఇంకొకడు. అలాంటి ఆటగాళ్లకు జట్టుకు అదిరిపోయే షాకిస్తూ ఒకే టోర్నీలో 1 కాదు 2 కాదు 3 సార్లు ఉతికారేసి ఇస్త్రీ చేసి మరీ పడుకోబెట్టింది టీమిండియా. ఆసియా కప్ నెగ్గడం భారత్కు కొత్తేం కాకపోవచ్చు. ఇలా నెగ్గడం, ఇలాంటి పరిస్థితుల్లో నెగ్గడం మాత్రం కొత్త మాత్రమే కాదు, చాలా ప్రత్యేకం కూడా. మనోళ్లు ఆటగాళ్లలా కాదు, యుద్ధానికెళ్లిన సైనికుల్లా, వేటకు దిగిన పులుల్లా కనిపించారు. టీమిండియా బలానికి, మన ప్లేయర్ల వేటకు పాక్ నిల్చోలేకపోయింది కనీసం. బ్రహ్మోస్ మిసైల్స్, రఫేల్ జెట్, S-400 ఆపరేషన్ సింధూర్లో పాక్కు చుక్కలు చూపిస్తే, గ్రౌండ్లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, బుమ్రా పాక్ను అల్లాడించారు. మీ మీద గెలుపు మాకు అలవాటే కాదు, వ్యసనం అనే రేంజ్లో షాకిచ్చారంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆసియా కప్ ఫైనల్లో పాక్ను టీమిండియా మట్టి కరిపించడంపై ప్రధాని మోదీ రియాక్షన్ హైలైట్ గా మారింది. యుద్ధ భూమిలోనూ మైదానంలోనూ ఒక్కటే ఫలితమని, గ్రౌండ్లోనూ ఆపరేషన్ సింధూర్ కనిపించింది అంటూ ట్వీట్ చేశారు. నిజంగా అలానే అనిపించింది సీన్. టోర్నీలో తలపడిన 3 మ్యాచ్ల్లోనూ మనోళ్లు ఆడింది ఆటలా కాదు, పాక్పై వేటలా అనిపించింది. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ పాక్ను భయపెడితే, ఆసియా కప్లో అభిషేక్ శర్మ వణికించాడు. అక్కడ రఫేల్ జెట్ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తే, మ్యాచ్లో తిలక్ వర్మ బ్యాట్తో రఫాడించాడు. యుద్ధ సమయంలో S-400 మనకు పెట్టని కోటలా నిలిస్తే, బుమ్రాతో సహా బౌలింగ్ టీమంతా పాక్ జట్టును చిత్తు చేసింది. ఎమోషన్స్ నుంచి గేమ్ ప్లాన్ వరకు ఎలా చూసినా గ్రౌండ్లో జరిగింది మరో ఆపరేషన్ సింధూరే అనిపిస్తుంది ఎవరికైనా. అభిషేక్ శర్మ హైలైట్ ఆఫ్ ది ఆసియా కప్లా మారిపోయాడు. మనోడి దూకుడుకు పాక్ ఆటగాళ్లే కాదు, మాజీలకు కూడా చెమటలు పట్టించింది. అభిషేక్ను అవుట్ చేస్తే చాలు గెలుపు ఈజీ అని ఫిక్స్ అయ్యారంటే అతను పుట్టించిన భయమేది. అభిషేక్ సెంట్రిక్గా స్ట్రాటజీ సిద్ధం చేశారు చివరికి పాక్ ఆటగాళ్లు, మాజీలు. టోర్నీ మొత్తం అభిషేక్ దూకుడు చూపించాడు. గ్రూప్ స్టేజ్లో సూపర్ 4లో పాక్పై విజయంలో కీలక పాత్ర పోషించాడు. శర్మ చుట్టూ ప్లాన్లు వేశారు గాని వర్మను తక్కువ అంచనా వేసింది పాక్. కట్ చేస్తే పాక్ బౌలింగ్ను ఓ ఆట ఆడేసుకున్నాడు తిలక్. ఫైనల్ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. శర్మ, వర్మ ఈ ఇద్దరూ పరుగులు చెయ్యడమే కాదు, ఒత్తిడిలోనూ నిలబడి జట్టుకు అండగా నిలిచారు. ఈ ఇద్దరి ఆట తీరు భారత క్రికెట్కు కొత్త దిశానిర్దేశం చేసింది. బుమ్రాతో పాటు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పాక్తో మ్యాచ్ అంటే పూనకాలు వచ్చినట్లు రెచ్చిపోయారు. గెలుస్తామన్న ఆశనే కాదు, గెలవాలన్న ఆలోచనను కూడా చంపేసే రేంజ్లో పాక్కు చుక్కలు చూపించారు. మాటకు మాటతోనే కాదు, బంతితోనూ ఆన్సర్ చెప్పొచ్చు, చెప్పగలమని ప్రూవ్ చేశారు. ఓవరాల్గా యుద్ధ భూమిలోనే కాదు, మైదానంలోనూ భారత్ సత్తా చాటింది. పాక్కు మరోసారి నిద్రలేని రాత్రులు మిగిల్చింది. రన్నర్-అప్ చెక్ను పాక్ కెప్టెన్ విసిరేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఆ జట్టు పరిస్థితి. ఆసియా కప్లో ప్రతి మ్యాచ్ గేమ్లా కాదు, ఓ యుద్ధంలా కనిపించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ప్లేయర్ ట్వీట్తో 2 దేశాల మధ్య టెన్షన్ పెంచేసింది. అసలు ఆడకూడదు అనుకున్న జట్టుతో 3 సార్లు తలపడాల్సి వచ్చింది. గ్రౌండ్లో ఆడింది 11 మందే ఆడినా 140 కోట్ల మంది ప్రతీకారంలా కనిపించింది.
క్రికెట్ మాత్రమే కాదు, ఫుట్బాల్లోనూ పాక్కు బుద్ధి చెప్పింది. భారత్తో పెట్టుకోకు అనే సంకేతాలు పంపించింది. వరల్డ్ కప్ ఫైనల్కు ఎంత క్రేజ్ ఉంటుందో భారత్ పాక్ మ్యాచ్కు అంతకు మించి ఉంటుంది. హోరాహోరీ పోరాటమే. ఆటగాళ్లలో ఎక్కడా లేని కసి, అభిమానుల్లో అమితాసక్తి, పతాక స్థాయిలో భావోద్వేగాలు, క్షణక్షణం ఉత్కంఠ. గెలిచిన జట్టులో అంతులేని సంబరం, ఓడిన జట్టులో ఎక్కడలేని నిర్వేదం. ప్రతిసారి ఇదే పరిస్థితి. ఈసారి కూడా అదే కనిపించింది. అంతకు మించి అనిపించింది. ఆసియా కప్లో కనిపించిన వివాదాలు అన్ని ఇన్ని కావు. గ్రూప్ స్టేజ్లో హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ, సూపర్ 4లో హారిస్ రౌఫ్, ఫర్హాన్ వెకిలి చేష్టలు సీన్ను మరింత హీటెక్కించాయి. అన్నింటికీ గెలుపుతోనే సమాధానం చెప్పింది భారత్. ఇక ఫైనల్లో గెలిచిన తరువాత ఏసీసీ చైర్మన్ నక్వీ నుంచి కప్ అందుకోవడానికి కూడా మనోళ్లు ఇష్టపడలేదు. మీలాంటి వాళ్లకు ఇదే తమ ఆన్సర్ అన్నట్లుగా కప్ లేకుండా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రెచ్చగొట్టాలని చూస్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, అప్పుడు ఆపరేషన్ సింధూర్తో భారత్ ప్రూవ్ చేస్తే ఆటలో రెచ్చగొడితే ఏం జరుగుతుందో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్తో ప్రూవ్ చేసింది టీమిండియా. రెచ్చగొడితే రిజల్ట్ ఎలా ఉంటుందో, రిజల్ట్ ఏమవుతుందో క్రికెట్లోనే కాదు, మన ఫుట్బాల్ జట్టు కూడా పాక్కు పరిచయం చేసింది. కొలంబోలో జరిగిన సాఫ్ అండర్-17 ఛాంపియన్షిప్ మ్యాచ్లో పాక్ను భారత జట్టు చిత్తుగా ఓడించింది. ఆ మ్యాచ్లో పాక్ ప్లేయర్లు మనోళ్లను రెచ్చగొడితే గెలుపుతో ఆన్సర్ చెప్పారు. ఇలా ఆట ఏదైనా వేటాడటమే తెలుసు అన్నట్లు ఇండియన్ ప్లేయర్ల తీరు కనిపించింది. ఆసియా కప్లో ఘోర పరాభవం తరువాత కూడా పాక్ ఓవర్ యాక్షన్ తగ్గలేదు. 140 కోట్ల మంది ఎమోషన్స్ ను గౌరవించి నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు మనోళ్లు దూరంగా ఉంటే రన్నరప్ చెక్ అందుకుని విసిరేసి పాక్ కెప్టెన్ తన బలుపు ప్రదర్శించాడు. ట్రోఫీ తీసుకోకుండా ఉండడం స్పోర్ట్స్ స్పిరిట్ కు విరుద్ధమని పాక్ వాదించొచ్చు. అయితే ఓ దేశం ఎమోషన్ ముందు ఇలాంటివి పక్కన పెట్టడంలో తప్పే లేదు అనేది మనోళ్ల మాట. ఈ టోర్నీలో తాను ఆడిన మ్యాచ్ ఫీజులను ఇండియన్ ఆర్మీకి ఇస్తానని సూర్యకుమార్ చెబితే సింధూర్ బాధితులకు తన మ్యాచ్ ఫీజు డొనేట్ చేస్తున్నానని పాక్ కెప్టెన్ సిగ్గులేని ప్రకటన చేశాడు. ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది ఉగ్రవాదులే కదా, టెర్రరిస్టులకు సాయం ప్రకటించడమేంటంటే మన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 10 TV.